వైసీపీ కుట్రలు శృతిమించిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా వ్యవహరిస్తుంది జగన్ బ్యాచ్. సీఎం చంద్రబాబు బృందం పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించిన ప్రతిసారి విషం చిమ్ముతూనే ఉంది వైసీపీ. రాజధాని అమరావతి పునర్నిర్మాణం కోసం శక్తివంచన లేకుండా ప్రభుత్వం కృషి చేస్తుంటే నిధులు రాకుండా అడ్డుకోవాలని వైసీపీ కుట్రలు పన్నింది. అమరావతికి నిధులు ఇవ్వొద్దంటూ గతంలో వరల్డ్ బ్యాంకుకు మెయిల్స్ పంపింది. ప్రపంచ బ్యాంకు ఆ తప్పుడు ప్రచారాన్ని అస్సలు నమ్మలేదు. ఇటీవల ఏపీ ఎండీసీకి 9,000 కోట్లు లోన్ రైజ్ చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేస్తే బుగ్గన అండ్ జగన్ ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తిని తెర మీదకి తెచ్చారు. ఆయనతో 200 మెయిల్స్ పెట్టించారు. ఆయన డీపీ జగన్ ఫోటో ఉంటుంది. 200 పైచిలుకుగా ఈ మెయిల్స్ను ప్రపంచవ్యాప్తంగా పెట్టారు. అయినా ఇన్వెస్టర్లు మాత్రం అసలు పట్టించుకోలేదు. దీంతో లేళ్ల అప్పిరెడ్డిని తెరపైకి తెచ్చి పిలిచివేశారు. వారే మెయిల్స్ పెట్టడం, ఈ వంకన కోర్టుకు వెళ్ళడం, పెట్టుబడులు పెట్టొద్దని చెప్పడం చేశారు. చివరకు ఫైనాన్స్ కమిషన్లో మెంబర్గా ఉన్న వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కంప్లైంట్ చేశారు. సెబీ ఎంక్వైరీ చేసుకుని ఇదంతా తప్పని తేల్చి చివరకు లోన్ ఇచ్చింది. అయినా సరే వైసీపీ కుట్రలు మాత్రం ఆగడం లేదు. సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటనలో ఉండగా జగన్ అండుకో మరోసారి కుట్ర పన్నింది. కూటమి ప్రభుత్వం ఆంధ్రాకు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తుంటే అది తట్టుకోలేక మరోసారి విషం కక్కారు. ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ సింగపూర్ పర్యటనలో ఉండగా ఇప్పుడు పెదిరెడ్డి మనిషి మురళీకృష్ణను తెరపైకి తీసుకొచ్చారు. ఏపీ నుంచి మురళీకృష్ణ అనే వ్యక్తి చేత సింగపూర్ ప్రభుత్వానికి ఒక మెయిల్ పెట్టించారు. 2014 నుంచి 19 వరకు ఎలాంటి కుట్రలు చేశారో అదే మాదిరి ఈసారి కూడా రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది కాబట్టి కూటమి ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని మెయిల్స్ పెట్టారు. సింగపూర్ ప్రభుత్వంలో మంత్రులు, హై కమిషనర్లకు సైతం మెయిల్స్ పంపించారు. దీనిపైన ఆరా తీస్తే మురళీకృష్ణ అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారని తేలింది. అంటే వైసీపీ కుట్రలు ఏ రేంజ్లో ఉన్నాయో మనకు అర్థమవుతున్నాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియాన్ని కోర్ క్యాపిటల్ నిర్మాణంలో భాగస్వామ్యం చేసింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతి స్థానంలో 3 రాజధానులు తీసుకురావడంతో చేసేది లేక సింగపూర్ కన్సార్టియం ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం మారుతుందంటూ సింగపూర్ ప్రభుత్వాన్ని, అక్కడ సంస్థలను తప్పుదోవ పట్టించేలా జగన్ మళ్ళీ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ఇలాంటి ద్రోహుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.